వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండేది ఓ నెల రోజులే. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏ అధికారంలోకి రాబోతుంది. కాబట్టి వాలంటీర్లకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిళ్లని ఎవరూ లెక్క చేయవద్దు. ప్రతి వాలంటీర్ కూడా కొనసాగుతాడు. వాలంటీర్లకు వచ్చిన ఇబ్బంది ఉండదు. వాలంటీర్ కొనసాగటమే కాదు, వాలంటీర్కి ఇంకా మెరుగైన సౌకర్యాలని మేము కల్పిస్తాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటల్ని, వాళ్ళ బెదిరింపుల్ని మీరు లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎన్నికల కోడ్ కూడా వచ్చింది. మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే నేరుగా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు ఎన్నికల కమిషన్ తీసుకుంటుంది. ఈ 5 ఏళ్ళు మీరు చేశారు. 5 ఏళ్ళు చేసిన తర్వాత రాజీనామా చేస్తే ఎన్నికల తర్వాత మళ్ళీ మీరు వాలంటీర్గా వచ్చినా కూడా ఈ 5 ఏళ్ల సర్వీసు మీ యొక్క ఖాతాలో ఉండదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. వాలంటీర్లు ఎవరికి వచ్చిన ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు వాలంటీర్లు కొనసాగుతారని చెప్పని. మరి మీకెవ్వరు ఒత్తిడి చేసినా కూడా మీరు లొంగవద్దు. మీ ఉజ్వలమైన భవిష్యత్తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడి అన్యాయం చేసుకోవద్దు. వాలంటీర్లు అందరూ కొనసాగుతారు. ఇంకా మెరుగైన సౌకర్యాలని కల్పిస్తాం. దయచేసి 5 ఏళ్ల పాటు మీరు చేసినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో, ఆ సీనియారిటీ అయితే ఉందో, ఈ రాజీనామా చేసి ఆ సీనియారిటీని పోగొట్టుకోవద్దని కోరుతూ ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కళ్ళ ముందు ఘోర ఓటమి స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎన్ని రకాల విన్యాసాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, వాళ్ళు రకరకాల విన్యాసాలు చేసినా అవి కూడా ప్రజలు ఆమోదించలేదు. ఘోర ఓటమి ఎన్నికల్లో తప్పదని భావించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త డ్రామాకి తెరయిస్తుంది. నడవలేని వృద్ధులు ఉంటారు, మంచం మీద ఉండే వృద్ధులు ఉంటారు, సుదూర ప్రాంతాలకు చెందిన వృద్ధులు ఉంటారు, దివ్యాంగులు ఉంటారు. వారందరికీ నేరుగా ఇళ్లకే తీసుకెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఘోర నిర్వాకం, శవ రాజకీయాలు చేసే విధంగా ఏదైతే ఘోర ఓటమి తప్పదని భావించి దింపుడు గల్లా మాస కింద ఈనాడు ఈ యొక్క పెన్షన్ల మీద ఒక అత్యంత నీచాతినీచంగా డ్రామా నిర్వహిస్తూ ఉన్నారు. వాలంటీర్లు చేత ఇవ్వద్దని చెప్పింది ఎన్నికల కమిషన్. లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. మా ఇళ్ళకి పెన్షన్లు తెచ్చియచ్చు. అదేది కూడా అడ్డంకి కాదే. మరి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క దుర్మార్గపు రాజకీయ క్రీడ చేస్తూ ఉందంటే ఓటమి భయం కళ్ళ ముందు కనపడి ఏదో రకంగా విన్యాసాలు చేసి ప్రజలను మోసం చేయాలని చెప్పారు. ప్రజలు స్పష్టంగా చెప్పే మాట ఒకటే, 200 రూపాయల పెన్షన్ని 10 రెట్లు పెంచి 2000 చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. 200 రూపాయల పెన్షన్ని 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. రేపటి రోజున తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 4000 రూపాయల పెన్షన్ ఇంటింటికి అందిస్తారు. 200 రూపాయల పెన్షన్ని 10 రెట్లు పెంచి 2000 చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈనాడు మాకు 4000 పెన్షన్ ఇంటింటికి తెచ్చి అందిస్తారని ప్రజలు స్పష్టంగా భావిస్తున్నారు. ఈ పెన్షన్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి జగన్ గారు కానీ ఒకదానికి సమాధానం చెప్పాలా. 2019 ఎన్నికల ముందు జగన్ గారు ఏం చెప్పారు? మీరు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 2000 రూపాయల పెన్షన్ని 3000 రూపాయలు చేస్తా అని చెప్పారా లేదా? అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అలా కాదు చెప్పింది, ఇలా పెంచుతాననలేదు, పెంచుకుంటూ పోతానన్నానని చెప్పని 3000 రూపాయలు 5 ఏళ్ల ముందే ఇవ్వాల్సిన పరిస్థితిలో ఇవ్వకుండా 250 లెక్కలు ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 200 రూపాయల పెన్షన్ని 2000 చేశారు. మరి మీరేమో 3000 చేస్తానని చెప్పని అధికారంలోకి వచ్చిన వెంటనే 5 ఏళ్లు పట్టింది మీకు. మరి ఈనాడు ఈ విన్యాసాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. దీన్ని ఎవరూ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇకపోతే వాలంటీర్లందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. వాలంటరీ చెల్లెళ్ళారా, వాలంటరీ తమ్ముళ్ళారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిమ్మల్ని రాజీనామాలకి బెదిరిస్తూ ఉన్నారు.